ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, విజ్ఞాపన దినమున దేవుని మందిరానికి రాలేనటువంటి బిడ్డలు డ్యూటీల్లో, విధుల్లో, ఆయా పనులలో ఉంటూ ఉంటారు. అటువంటిప్పుడు ఈ ప్రార్థనలో కూడా ఒక 10 నిమిషాలు ఏకీభవించి ప్రార్థించినట్లయితే మీకు, మీ కుటుంబాలకు దీవెనకరంగా ఉంటుంది. ప్రార్థన చేసి ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ పరమ తండ్రి, నీ పాదమునికి స్తోత్రములు మా ప్రభు. నాయన మా ప్రభా, గడిచిన విజ్ఞాపన నుండి ఈ విజ్ఞాపనకు నీ కృపల భద్రపరిచి మరి కాచి కాపాడినారు. మీ కొందనాలు. ఈ యొక్క నాయన లైవ్లో మీరు తోనిడిగా ఉండి సహాయించండి. మా మధ్యలో మీరు ఉండండి. రావాల్సిన బిడ్డలందరినీ మీరు నడిపించండి. దేవ మీ కొందనాలు. కొడుకులు మీరు తోడిగా ఉండి సాయించు. ప్రతి బిడ్డను దీవించమని యేసు నామం పెట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో ఈ దినమునకి ఏర్పరచబడిన పరిశుద్ధ లేఖన భాగము ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఇది మనకి ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగం ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయం 1వ చరణంలో చదువుకుందాం. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండునుగాక. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వెనుకలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదువుబడిన పరిశుద్ధ లేఖన భాగమును గమనించినట్లయితే అక్కడ ఇర్మీయా ప్రవక్త ఎంత భారముతో ప్రార్థన చేస్తున్నాడు. ఆత్మలు నశించిపోతున్న ఆత్మల గురించి ఎంత భారముతో ఉన్నాడు. అందుకే ఇర్మీయాకు మరి విలాప ప్రవక్త అనేటువంటి ఒక బిరుదు ఉంటుంది. విలాప ప్రవక్త, ఏడ్చి ప్రార్థన చేసే ప్రవక్తగా ఉన్నాడు. ఎందుకంటే నశించిపోతున్న ఆత్మల గురించి ఆయనకు అంత బాధ్యత, భారం ఉంది. మనకేమైనా ఉందా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? మనము కూడా ఒక ఆత్మ నశించిపోతుంది అని అంటే ఒక బాధ్యత, ఒక భారము కలిగి ఉండాలి. మనం నా జనులలో హతమైన వారిని గూర్చి నా కనులు కన్నీటి ఊటగాను నా తల జలమయముగాను ఉండునుగాక అంటాడు. ఎంతమంది నశించిపోతున్నారు ఈనాడు చూస్తే. వారికి ఆధ్యాత్మిక జ్ఞానము లేదు, ఆధ్యాత్మిక చింతన లేదు. శరీరమును కావలసిన అన్నిటినీ కూర్చుకుంటున్నారు, కానీ ఆత్మకు రక్షణ ఉందా లేదా అనే ఆలోచనే లేదు వారికి. ఆత్మ ఎటుపోతుంది. శరీరానికి కావలసిన డబ్బు అదంతా చూస్తున్నారు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము. అందుకే దేవుడు కూడా లూకా సువార్త 12వ అధ్యాయంలో అంటాడు, ఇవి సంపాదించుకుని నా ప్రాణమ తినుము త్రాగము సుఖించమని ప్రాణముతో చెప్పుకుంటే దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సంపాదించినవన్నీ ఎవని పాలగును. నిజముగా ఎంతో మంది వెర్రిగా, అజ్ఞానంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రేమిన దేవులారా, జ్ఞానులను సిగ్గుపరచడానికి ఆయన వెర్రి వారిని ఏర్పరచుకున్నాడు. నిజంగా ఎంత విచిత్రం. కనుక ప్రేమిని దేవులారా, మనం నశించిపోతున్న ఆత్మల కొరకు మనం నశించిపోకుండా చూసుకోవాలి. నశించిపోతున్న ఆత్మల కొరకు మనం భారముతో ప్రార్థన చేయాలి. వారికి తెలియదు, వారికి ఎలా తెలపాలనేటువంటి ఆ భారమును కలిగి వారికి తెలియపరిచేటట్లుగా మనం చేయాల్సిన బాధ్యత ఉంది. కనుక ప్రేమిని దేవులారా, అనేక ఆత్మల గురించి మనము మరి భారముతో కలిగి ఉన్నాం. ఇర్మీయా ప్రవక్తలాగా అనేక ఆత్మలు నశించిపోతున్నాయి. ఏ కులము కానీ, ఏ మతము కానీ, వారంతా మన రూపంలో, మన పోలిక చొప్పున మనల్ని సృష్టించిన సృష్టికర్తే వాళ్ళను కూడా చేశాడు. కాబట్టి వారు నిత్య నరకానికి, నాశనమునికి వెళ్లకుండా వారి కొరకు భారముతో ప్రార్థన చేద్దాం. దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు, మనం చేసే పని మనం చేయాలి. అట్టి కృప దేవుడు మనకందరికి తోడైంది నడిపించునుగాక. ఆమేన్. ఈ సమయంలో అమ్మగారు విజ్ఞాపన చేస్తారు. అందరం కళ్ళు మూసుకుని తరలి వచ్చి ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన గొప్ప దేవా, మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వశక్తిమంతుడా, నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా. ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన గొప్ప దేవుడవయ్యా, నీకు స్తోత్రములు తండ్రి. పాపులమైన, నీచులమైన, దౌర్భాగ్యులమైన మమ్మల్ని ప్రభువా నాయన, మరి ఈ దినమును ఈ రీతిగా బ్రతికి ఉన్నామంటే నేను స్తుతించడానికి ప్రభువా, నీ దాసుని మరుగుపరిచి నువ్వు మాట్లాడినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవును తండ్రి, నీ మాటకు మేము లోబడినప్పుడు నాయన, నీ యొక్క ఆజ్ఞను అనుసరించి నడుచుకున్నప్పుడు ప్రభువా, మరి ఏది కావాలనో అది ఇస్తానని సెలవిచ్చావు కనుక
ప్రభా, ఎవరినూ నశించడానికి ఇష్టం లేదు గనక ప్రభా, నశించు వారి యొద్దకే వచ్చి ఉన్నానని సెలవిచ్చావు తండ్రి. నాయన నశించుట వారిని వెతికి రక్షించుటకు ఈ లోకంలోకి వచ్చిన గొప్ప దేవుడు గనక ప్రభా. అవును తండ్రి, మేము అన్నామంటే ప్రభా సరిపోదు. ఇతరులు రక్షణలోనికి రావడానికి ప్రభా, అందరూ అంతటా మారుమనసు పొంది నరకం వెళ్లకుండా నిత్య జీవానికి రావడానికి ప్రభా, నాయన మరి ప్రభా ఆనాడు ప్రభా నాయన మరి విలాప ప్రవక్తగా నాయన మరి ప్రవక్త గారు ప్రభా నీ సన్నిధిలో నాయన ఎంతగా కన్నీళ్లు విడిచాడు ప్రభా. ఈనాడు అలాంటి భారభరితమైన ప్రార్థన చేయలేకపోతున్నారయ్యా. నశించిపోతున్న వారి కొరకు ప్రభా, హతమయ్యే వారి కొరకు ప్రభా, నష్టపోయే వారి కొరకు ప్రభా, ఈ లోకములో కలిసిపోయే వారి కొరకు ప్రార్థన ఆత్మ అభిషేకము ప్రతి ఒక్కళ్ళలోనికి యేసు నామములో పెప్పుచున్నాం తండ్రి. ఆ రోదన ధ్వని చేయబడును గాక. అంగలార్పు విచ్చును ఆయన పిల్లలకు నేర్పించటకు సహాయం చేయండి అయ్యా. తల్లులుగా తండ్రులుగా అంగలార్స్తూ పిల్లలను కూడా అంగలార్చి విద్యలోనికి నడిపించండి. ఈ లోకపరమైన విద్య కొరకు ఎంతైనా ప్రాకులాడుతున్నారు, కానీ నీ మహిమ కొరకై బిడ్డలు పెంచుటకు సహాయం చేయమని నాయన ప్రపంచంలో ఉన్న ప్రతి అధికారిని నాయన ప్రతి డిపార్ట్మెంట్ను ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ నాయన ప్రపంచం అంతా కూడా ప్రభా నాయన సర్వ సత్యములోనికి వచ్చుదురుగాక. సృష్టికర్తవు నీవని తెలుసుకుందరుగాక. ప్రార్థనలకు జవాబు వచ్చునుగాక. వ్యతిరేకపు శక్తులు యేసు నామములో విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తూ నీ మహిమ కొరకై బలపరిచి ఈ దినము నీ సమయం నీ రీతిగా నేను స్తుతించే కృపా భాగ్యం మాకు ఇచ్చినందుకు కృతజ్ఞత చెల్లిస్తూ బర్త్డేస్, మ్యారేజెస్, వివిధ శుభ సందర్భంలో కలిగిన ప్రతి ఒక్కరిని మీ చేతులెత్తి దీవించి వారి కుటుంబాలు, వారి బిడ్డలను, వారి భవిష్యత్తులను దీవించి ప్రయాణికులకు క్షేమ ప్రయాణం కలుగును గాకని ప్రార్థిస్తూ నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఫిజికల్ గా ఆయన మరి జూమ్స్ ద్వారా కాన్ఫరెన్స్ ద్వారా మరి ప్రార్థనలు కోరుచున్న ప్రతి ఒక్కరి ప్రార్థనకు జవాబు దయచేసి మా దేశ క్షేమమే మాకు క్షేమ కారణం అవునుగాక. మా యొక్క అధికారులను దర్శించి బలపరిచి మహిమ కొరకై దీవించి ఇది నా ఆశీర్వాదముల చేత నింపుమని ప్రభువును రక్షకుడు నజరుడైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇక్కడున్న మనకును భూలోకములను పరిశుద్ధులకు అందరికీ ప్రత్యేకంగా నశించిపోతున్న ఆత్మల కొరకై భారముతో ప్రార్థించే బిడ్డలకును వారి కుటుంబాలకును వారి బిడ్డలకును నశించిపోతున్న ఆత్మలన్నీ మరి రక్షింపబడుటకును మనకందరికి సంఘమంతటికి సార్వత్రిక సంఘానికి సకల పరిశుద్ధులకును సర్వ ప్రజలు ఆయన ప్రేమ, త్యాగం, యాగం, యజ్ఞం, పవిత్రత, ప్రత్యేకత తెలుసుకుని ఆయన ఎద్దుకు వచ్చి రక్షింపబడుటకును సదా తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. God bless you. God bless you.